పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో సైన్యాన్ని అలర్ట్ చేయడం, దౌత్య యుద్ధం చేయడం, ఇవి రెండు ఒకే ఆస్పెక్ట్ అయితే, అండర్ వరల్డ్ డాన్స్గా ఉన్నవాళ్ళు టెర్రరిస్టులుగా ఇండియాకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి శక్తుల్ని నిర్మూలించేటువంటి ప్రక్రియను కూడా భారతదేశపు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు బలంగా పనిచేస్తున్నాయి అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. ఇప్పుడే ఒక వార్త ఏంటంటే, భారత్లో అనేక పేలుళ్లకి కీలక సూత్రధారిగా భావించేటువంటి లష్కరే తోయిబా అగ్రనేత సైఫుల్లా ఖలీద్ని పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. అంటే పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు, అది కూడా యాంటీ ఇండియా ఎజెండాతో పనిచేసేటువంటి వాళ్ళు. ఇతను అబూ సైఫుల్లా ఖాలిద్, ఇతని అసలు పేరు ఏంటంటే రజియుల్లా నిజమాని ఖాలిద్. సో ఇతను చేసినటువంటి అరాచకం భారతదేశంలో గత 25 ఏళ్లుగా అనేక విధ్వంసాలను సృష్టించింది. నాగపూర్లో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేయడం దగ్గర నుంచి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఒక సైంటిస్టుల మీద అటాక్ చేసి కుట్ర చేసినటువంటి అంశం, దానిలో కానీ అనేక అంశాల్లో మరీ ముఖ్యంగా లష్కరే తోయిబా అవుట్ఫిట్ని నేపాల్లో స్థాపించి అక్కడ రిక్రూట్మెంట్ చేసి అక్కడి నుంచి యాంటీ ఇండియా ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి మూర్ఖుడు అనమాట వీడు. సో ఇతన్ని పాకిస్తాన్లోనే చంపేశారు, సింధ్ ప్రావిన్స్లో. చాలా కాలం ఇతను పాకిస్తాన్కి దూరంగా అటు నేపాల్ కానీ బంగ్లాదేశ్లో కానీ ఉన్నాడు అనేది సమాచారం. ఇటీవల కాలంలోనే పాకిస్తాన్కి మకాం మార్చారు సింధ్ ప్రావిన్స్లో, అది కూడా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ పరిసర ప్రాంతాల్లో ఇతను కొన్ని రిక్రూట్మెంట్లు చేస్తున్నాడు. భారతదేశం మీద కొంతమందిని మళ్ళీ ఉగ్రవాదులు తయారు చేసేటువంటి పనిలో ఉన్నాడు అనేటువంటి సమాచారం ఉంది. అలాంటి వ్యక్తి రోడ్డు మీద వెళ్తుంటే అటాక్ చేసి చంపేశారు. అతన్ని కాల్చి చంపిన వ్యక్తులను కూడా కౌంటర్ అటాక్లో వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు. కానీ ఎవరు చేశారు అనేది మాత్రం సమాచారం బయట రాలేదు. గుర్తు తెలియని వ్యక్తులు అనే పదమే అన్ని చోట్ల కూడా రిపీట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే యాంటీ ఇండియా అవుట్ఫిట్స్ని నిర్మూలించేటువంటి ప్రక్రియ జరుగుతుందో అప్పుడు ఎక్కువగా మన రా పేరు వినిపిస్తూ ఉంటుంది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ పేరుతో భారతదేశం చేసేటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్, విదేశాల్లో భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నా కానీ, భారతదేశం పైన దాడులకు పాల్పడేటువంటి వ్యక్తులకు సంబంధించిన ఆనుపాలను తెలుసుకోవడం కానీ, వీటన్నిటిపైన కూడా ఫోకస్ పెడుతూ ఉంటుంది రా. సో ఈ అటాక్ తర్వాత ఇప్పుడు రా పేరు మళ్ళీ మారుమవుతుంది. గతంలో మనం చూసాం కెనడాలో కూడా ఇలాంటి మర్డర్స్ జరిగినాయి, అమెరికాలో కూడా ఒక అటాక్ జరిగింది. వీటన్నిటి మీద అమెరికా ప్రభుత్వం కూడా అప్పట్లో భారతదేశానికి చెందినటువంటి ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని అరెస్ట్ చేసిందని చెప్పని సమాచారం వచ్చింది. మళ్ళీ పాకిస్తాన్లోనే ఇంకొక 2 ఇన్సిడెంట్స్, గతంలో కరాచీలో కానీ ఇస్లామాబాద్లో కూడా యాంటీ ఇండియన్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినటువంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ని మట్టుపెట్టారు. అది కూడా గుర్తు తెలియని వ్యక్తులే. సో ఇప్పుడు ఖాలిద్ హత్య వెనుక రా హస్తం ఉందనేటువంటి డిస్కషన్ కూడా మళ్ళీ మొదలైంది. సో భారతదేశం ఈ ప్రాక్సీ వార్ ద్వారానే కొట్టాలి అనేటువంటి ప్రచ్ఛన్న యుద్ధంగా భావించేటువంటి తీవ్రవాద చర్యల్ని ప్రచ్ఛన్నంగా పరోక్షంగానే కొట్టాలని డిసైడ్ అయిందా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి.